క్విట్ ప్రోకో జరిగితే దాన్ని కూడా మరి ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి కదా. ఎఫ్ఐఆర్లో నమోదు చేయకుండా మీడియాలో ఒక చర్చ పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే క్యాబినెట్లో పెట్టలేదు అని ఒక 3-4 అంశాలు నిరంతరం మీడియాలో వస్తున్నాయి. క్యాబినెట్లో పెట్టలేదు, క్యాబినెట్లో పెట్టకుండా అంటే క్యాబినెట్లో ఆల్రెడీ ఒకసారి నిర్ణయం జరిగిందాన్ని మళ్ళీ ప్రతిసారి పెట్టినప్పుడల్లా నిర్ణయం తీసుకోవడానికి అవసరం లేదు. రాటిఫికేషన్ ఆఫ్ అంటే ఆ రాటిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఎప్పుడు క్యాబినెట్ జరిగినా అప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే తాము విఫలమైన ప్రతి ఒక్క దానికి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ఒక ఆనందాన్ని పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ డబ్బులు తీసుకున్నది డైరెక్ట్ గా కంపెనీ మేము తీసుకున్నామని చెప్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పంపించామని చెప్పేసి ఆ రోజు మంత్రి ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం పంపించిందని చెప్పారు. చెప్పినప్పుడు దీంట్లో అవినీతి ఎక్కడ జరిగిందో మాకు అర్థం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, దానికి సంబంధించి ఏవో కథలు కహానీలు అల్లుతూనే ఉన్నారు. అండ్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా కేటీఆర్ ని ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. మేడం నేను ఒకటే చెప్తున్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కక్షపూరితంగా వివరించినప్పుడు మనం అన్ని పత్రికల్లో ఛానల్లో చూసాం. కక్షపూరితంగా నడుస్తుంది స్కిల్ దాని గురించి నాలెడ్జ్ సెంటర్ల గురించి జరిగినప్పుడు. ఈరోజు హైదరాబాద్ ప్రైడ్ని పెంచడానికి మీరు తీసుకున్న చర్యలు ఏం లేవు. హైడ్రా ద్వారా కూల్చేయడం, మూసీ ద్వారా కూల్చేయడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పుష్ప లాంటి సినిమా జరిగినప్పుడు భయభ్రాంతులకు చేసి ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ఇంటి మీద దాడి చేయడం, లేకపోతే నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద మొన్న దాడి చేయడం. నేనేమంటున్నానంటే దాడులు అయితే అరెస్టులు, లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు, కూల్చివేతలు ఇవి జరుగుతున్నాయి తప్పితే ఒక్క హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ప్రైడ్ పెంచడానికి తీసుకున్న ఒక ఈవెంట్ చెప్పండి. ఇక లేదంటే మరి ఏం చెప్తారంటే ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు రాకేష్ గారు, అసలు ఏమీ లేదు, ఈ కేసు అంతా చాలా క్లియర్ కట్ గా ఉంది, స్కామే జరగలేదని మీరే అంటున్నప్పుడు మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తే ఏదో ఉంది అని మీరే సంకేతం ఇచ్చినట్టు కదా. కోర్టులను ఆశ్రయించకుండా ఉండాలా మేడం? లేదు ఏసీపీ విచారణకి వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేయచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు? రైట్ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు అన్నట్టుగా పొద్దుగాల వెళ్తే ఈవినింగ్ రావచ్చు అంటే మా అడ్వకేట్ ని ఈ రోజు కూడా హైకోర్టు అలో చేసింది కదా లోపలికి కన్సూబ్ మేరలో కూర్చోవాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే నువ్వు ఒకవేళ ఇప్పుడు కేసులోనే మీరు అంటున్నట్టు కదా పొద్దుగాల పోయి సాయంత్రం రానికి ఏం పెట్టలేము మేడం కేసులు. పుష్ప సినిమా చూడడానికి పోతే కేసు పెట్టిందంటే మనం చూసినాం కదా మొన్న. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఏం లేదు, ఆయన పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ మీద కేసు పెట్టిర్రు. అట్లనే రేపు పొద్దుగాల ఇప్పుడు మా మీద కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని స్పష్టంగా చెప్తున్నాం. ఎన్ని కేసులు మేడం కేటీఆర్ గారి మీద? వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటారు బామార్ది ఇంట్లో, దాని మీద ఏదో పార్టీ జరిగింది, డ్రగ్స్ పార్టీ జరిగింది అని చెప్పేసి దాని గురించి ఒక బదనాం, లేకపోతే ఏమంటారు ఇంకో బదనాం, ఒక హీరోయిన్ కు కేటీఆర్ కు లింక్ పెడితే ఒక బదనాం, లేదంటే లఘుచర్ల కేసులో అరెస్ట్ చేద్దామని దానికి దానికి కూడా మీడియా లీకేజ్లు అయిపోతే ఏంది, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ గారిని ఏదో ఒక విధంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఆ కుట్రలో భాగంగానే ఇది అరెస్ట్ చేశారు తప్పితే నేనేమంటున్నా అంటే సరే ఇదంతా జరిగింది, మరి ఆ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేయలేకపోతే అంటే స్పాన్సర్లు కూడా దొరకలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉంటూ మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమైంది. కాదండి, మీరు కూడా కేటీఆర్ గారు గాని బీఆర్ఎస్ నాయకులు గాని ఏమీ లేదు, ఇది అసలు ఇందులో స్కామే లేదు అంటున్నప్పుడు మీరందరూ కూడా మీడియా చర్చల్లో, టీవీల్లో, ప్రెస్ మీట్లు ఎందుకు విచారణకి వెళ్ళిపోయి మాట్లాడి అసలు అక్కడ తేల్చేయచ్చు కదా. విచారణ ఏజెన్సీలు కదా ఇవన్నీ చూసుకుంటాయి అసలు ఇందులో జరిగిందో లేదో. సరే ప్రభుత్వం సైడ్ నుంచి ఆరోపించారు, మీరు నిజంగా వెళ్ళి మీ వర్షన్ మీరు వినిపిస్తే ఎవరేమనరు కదా. ఎవరికి వినిపించాలి వర్షను? ఏసీబీ వాళ్ళు పిలిచినప్పటి నుంచి కూడా ఆ రాద్ధాంతం హై డ్రామా ఎందుకు? కాదు మేడం, పెట్టిందే దొంగ కేసు. ఆ దొంగ కేసు గురించి మీరు విచారణ ఏజెన్సీస్ లేకపోతే అవి కదా మీరే చెప్పేస్తున్నప్పుడు వెళ్ళొచ్చు కదా. మేడం నేనేమంటున్నా